హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రెట్రో ట్రైలర్ గురించి భయ్య. నిజానికి నేను చెప్తున్నా భయ్య, ఇప్పటి వరకు ద బెస్ట్ ట్రైలర్ అంటే సూర్య గారి సినిమాల్లో నాకు తెలిసి అదే అని చెప్పచ్చు. అసలు నాకు మతి పోయిందని కూడా చెప్పచ్చు భయ్య. ఒక రేంజ్ కంటే మించి ఉంది అని చెప్పచ్చు ట్రైలరు. ఎందుకంటే నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే అసలు ఆ ట్రైలర్ కట్ చేసిన ఆయనకి ఎన్నిసార్లు సెల్యూట్ కొట్టినా కూడా తప్పు లేదని చెప్పచ్చు భయ్. ఆ రేంజ్లో ఉంది. అలాగే మన సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా అంతకు రెండింతల్లో ఉందని చెప్పచ్చు భయ్య. నేను ఏదో అనుకున్నా కానీ సినిమా గురించి అంటే మన కార్తీక్ సుబ్బరాజ్ గారు అంటే ఒక కమర్షియల్ స్టోరీస్లో చూపిస్తారు మామూలుగా ఆ సినిమాల్ని. ఆయన సినిమాలే ఒక డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఇందులో లవ్ స్టోరీ అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ నడుమ అంటే ఇంతకు ముందు వచ్చేసి. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ లవ్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పచ్చు భయ్య. నాకు అంటే ట్రైలరే ఒక డిఫరెంట్నెస్ని చూపించింది. ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అని తలుచుకుంటేనే కొంచెం గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పచ్చు. అలాగే పర్టికులర్గా నేను చెప్తున్నా కదా భయ్య, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన వాళ్ళు మాత్రం అంటే మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రం నిజంగా సలాం కొట్టచ్చు. ఆ రేంజ్లో కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. అలాగే కొన్ని కట్స్ ఉంటాయి భయ్య, అంటే ట్రైలర్ కట్స్. ఆ కట్స్ని అసలు యాజ్ డిజ్ మనకు ఎలా అంటే ఇంకా సినిమా చూసేయచ్చు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్న టైప్లో కట్ చేశారు. అదొకటి సూపర్ అనిపించింది. అలాగే ఇందులో చాలామంది క్యారెక్టర్లు అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. అలాగే ఇంకా పర్టికులర్గా నాకు పూజా హెగ్డే గారి క్యారెక్టర్ అయితే ఇంకా బాగుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే సెన్సిటివ్ నుంచి యాక్షన్ లేకపోయేకే ఆమె కారణము అన్న టైప్లో అయితే నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అలాగే ఇంకోటి వచ్చేసి ఇలాంటి స్టోరీస్ పర్టికులర్గా అసలు కార్తీక్ గారికి సూర్య గారికి ఎలా దొరుకుతాయి అని చెప్పేసి కూడా నేను నిజంగా లిటరలీ చాలాసేపు ఆలోచిస్తాను. ప్రతిసారి ఆయన సినిమా వచ్చినప్పుడు కానీ ఆయన ట్రైలర్ కానీ ఏదన్నా కానీ ఆయన అప్డేట్ ఏదన్నా కానీ రాని ఆయనది కానీ ఆయన తమ్ముంది కానీ ఏదన్నా రాని ఇలాంటి స్క్రిప్ట్ ఓన్లీ వాళ్ళిద్దరికీ ఎలా దొరుకుతాయిరా బాబు అన్న టైప్లో నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజంగా ఇది చాలామందికి ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏదేదో ప్రయోగాలు చేస్తుంటారు, ఏదేదో కొత్త ట్రై చేస్తుంటారు. కాకపోతే వీళ్ళే ఎంచుకునే స్టోరీస్ ఉంటాయి చూడండి భయ్య. ఆ స్టోరీస్కి ఒకవేళ ఆ సినిమాలో ఫ్లాప్ అవుతాయి అంటే అది కొంచెం ఏదో డైరెక్టర్ మార్కు ఏదో అయింటుంది, కానీ వీళ్ళు ఎంచుకున్న స్టోరీలో మాత్రం ఆ తప్పు ఉండదు భయ్య. అది వీళ్ళు నిజంగా భయ్య నేను చూసిన ద బెస్ట్ ట్రైలర్లో ఇది కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే నాకు సూర్య గారి యాక్టింగ్ అయితే ఇంకా ఫీక్స్ అని చెప్పొచ్చు. ఆయన లుక్స్ కానీ ఫీక్స్ అని చెప్పొచ్చు. ఏదో ఒక డిఫరెంట్ నాకు నిజంగా చెప్తున్నా కదా భయ్య, డిఫరెంట్గా అనిపించింది ట్రైలర్ మాత్రం. కానీ నాకు ఒక్క మార్క్ మాత్రం కనిపించింది భయ్య, మన కార్తీక్ సుబ్బరాజ్ గారి మార్క్ అయితే పర్టికులర్గా ఈ మూవీలో కనిపించింది. అది ఇంకా హైలైట్ అని చెప్పచ్చు. మరి ఈ సినిమా 1వ తారీఖున అయితే రాబోతుంది భయ్య. ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి